వెల్కమ్ టు క్షణం టీవీ. ఆధునిపట్నంలో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో గురువారం శుక్రవారం సుమారు 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ బాలికను మెరుగైన వైద్యం కోసం కర్నూలు జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు పునరావృతమవుతున్నాయని, అధికారుల పర్యవేక్షణల లోపంగా కారణంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఘటనలపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ స్పందించి ఆదోనిపట్నంలోని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికలను శుక్రవారం పరామర్శించారు. బాలికల అస్వస్థతకు గురవటానికి గల కారణాలు వారిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం మండగిరి పరిధిలో ఉన్న బాలికల వసతి గృహాన్ని మీడియాతో కలిసి సందర్శించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై అధికారులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని, అనారోగ్యానికి గురవటానికి గల కారణాలను విద్యార్థులను అడిగి ఆయన తెలుసుకున్నట్లు తెలిపారు. తదనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో ఉన్న వసతి గృహం భవనాన్ని వదిలించి అర్ధాంతరంగా పనులు జరుగుతున్న రేకుల షెడ్డులోకి విద్యార్థులను కుక్కివేశారని, సరియైన వెంటిలేటర్ లేకపోవడంతో అభం శుభం తెలియని గ్రామీణ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరియైన మరుగుదొడ్లు లేవని, త్రాగే మంచినీళ్లు కూడా శుద్ధి లేకుండా పశువులకు ఏర్పాటు చేసినట్లుగా డ్రమ్ముల్లో ఉంచారని, చీకటి మబ్బుల్లో విద్యార్థులకు ఆహారం తయారు చేస్తున్నారని, ఈ కారణంగానే అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లుగా ఆయన మీడియా ముందు తెలిపారు. ఉదయం సాయంత్రం చదువుకోవటానికి కోసం అర్ధాంతరంగా నిర్మించిన రేకుల షెడ్ లో ఫ్యాన్లు లేక బొక్కిరి బిక్కిరి అవుతున్నామని, బాలికలు మూగ రోదనలు వెళ్లగక్కుతున్నారని ఆయన మీడియా ముందు తెలిపారు. అలాగే వసతి గృహం నుండి కళాశాలకు వెళ్లేందుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉందని, అందుకు ప్రభుత్వం బస్సు సౌకర్యం కూడా కల్పించాలని కోరినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యే పార్థసారథి కల్లబొల్లి మాటలకు సరిపోయారని విమర్శించారు. ఘటనలో పునరావృతమైతే విద్యార్థులతో కలిసి చేతగాని కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతామని మీడియా ముఖంగా హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు బీసీ బాలికల ఈ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజున నిన్న దినం ఒక 2 ఆడపిల్లలు అస్వస్థతకు గురయ్యి, మళ్ళీ ఈరోజు ఒక 7 మంది 8 మంది దాకా అస్వస్థతకు గురైనారు. ఏమని పోయి మెయిన్ హాస్పిటల్ పలకరించి పోయినాను. తర్వాత అక్కడ విషయం అంతా కనుక్కున్న తర్వాత ఫుడ్ ప్రాబ్లము, వెంటిలేషన్స్ ప్రాబ్లం ఉందనేది ఇక్కడ వచ్చినా తెలిసింది. ఆ పిల్లలు చెప్పడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా భయాలతో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పలేక భయపడుతున్నారు. వాళ్ళకి మన దగ్గర మిచ్చి అంతా ఏముందో కనుక్కుంటే కొన్ని విషయాలు చెప్పినారు. మళ్ళీ పిల్లలు చెప్పింది మీ మీడియా మిత్రులంతా విన్నారు. మళ్ళీ వీళ్ళు ఇక్కడుండే లోకల్ ఉండే అధికారులు కానీ ఎందుకు స్పందించలేకపోతున్నాడు? ఇది డివిజన్ హెడ్ క్వార్టర్, సబ్ కలెక్టర్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నాడు, ఎండిఓ ఉన్నారు, తర్వాత ఇక్కడ ఉండే లోకల్లో ఉండే ఎమ్మెల్యే ఉంటాడు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మళ్ళీ ఎందుకు దీని మీద స్పందించలేకపోతున్నారు? అక్కడ మీటింగ్లు పెట్టుకొని బిస్కెట్ తిని చైర్లో కూర్చొని ఒక ఉద్ర సలహాలు ఇచ్చడానికే నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మళ్ళీ ఈరోజు వీళ్ళ మీద చర్య తీసుకొని ఇక్కడ ఉండే చర్య, ఎందుకంటే వెంటిలేషన్స్ అసలు చాలా రేకులు ఉన్నాయి. పిల్లలందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్ పోవాలన్నా కూడా ఒకరు ఉంటే ఒక లోన్ పోతే ఇంకొకరు బయట చూడాల్సిన పరిస్థితి ఉందంట. మళ్ళీ వెంటిలేషన్స్ చూస్తే చాలా వరకు మొత్తం క్లోజ్ చేసేసినారు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటేనే పిల్లల్ని పంపించి ఈరోజు 10 మంది 15 మంది దాకా అస్వస్థతకు గురైనారు. ఎంక్వైరీ చేస్తే కానీ ఈరోజు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాటర్లో బల్లీలు తిరుగుతున్నవి. ఇక్కడ చూస్తే డ్రమ్ములో నీళ్ళు పెట్టి తాగల్లా. తర్వాత ఇక్కడ కాలువలోనే స్టడీతోనే కాలువ కట్టినా దాన్ని ఓపెన్ పెట్టేసినారు. పిల్లలకు అస్వస్థతకు గురి కాకపోగా ఇంకేమవుతుంది? ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఒకసారి దయచేసి ఉండే అధికారులకు నేను పూర్తిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి విజిటింగ్ వచ్చి దీని మీద ఏదో నాకు స్పందించి మంచి ఇక్కడుండే పిల్లలు ఆ బాలికలను మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే రంగంలో దిగి దీని మీద ఉద్యమిస్తామని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉండే కొత్త ఎమ్మెల్యే గారు కేవలము అది అభివృద్ధి చేస్తాను, ఇది అభివృద్ధి చేసుకుంటాం, మార్పు చేస్తామంటున్నారు. ఏం మార్పు చేస్తారో మాకు అర్థం కావడం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని విజిటింగ్ చేసి మీరు ఒకసారి చూడండి. మీకు చూసి మీ మనసుకు నచ్చితే, మీరు ఒక డాక్టర్ కాబట్టి మీరు కంపల్సరిగా పిల్లల మీద శ్రద్ధ చూపించి వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలా. గవర్నమెంట్తో మాట్లాడుకొని వాళ్ళకి ఎక్కడి నుంచి ఇబ్బంది ఉందనేది కనుక్కొని చేయండి. ఎందుకంటే కింద నుంచి పై వరకు మీ అధికారం ఉంది. కేవలం మాటలు కొట్టి పరిమితం కావద్దండి. దయచేసి ఎమ్మెల్యే గారు చేతుల్లో కూడా చూపిస్తే మాకు కూడా సంతోషపడతాం.
మీరు స్పందించకపోతే మేము కంపల్సరీ పిల్లలు పట్టుకొని ధర్నా చేయడం గ్యారంటీ, ప్రభుత్వం మీద ఎండ కట్టడం గ్యారంటీ అని ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మన